టు స్టార్ట్ విత్ ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు అంత పట్టుదలగా ఉన్నారు తనకు ఆ 900 మంది సెక్యూరిటీ కావాలని? ఇన్ఫాక్ట్ 980 దక్షిణ భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరికీ కలిపిన సెక్యూరిటీ కన్నా కూడా అది చాలా ఎక్కువట. అవును. అయితే ఒక అభిప్రాయం అండి, 980 అనే ఫిగర్ని అధికార తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది వాంటెడ్గా, కానీ అది కాదు మేము అడుగుతోంది అనేది వైసీపీ ఆర్గ్యుమెంట్. అంటే మేము అడుగుతోంది 200 లోపే, కానీ ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి హోదాలో ఎవరైనా ఒక ప్రాంతాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ సెక్యూరిటీ కూడా యాడ్ అవుతుంది. ఈ మొత్తాన్ని కలిపి 980 అనే ఒక నెంబర్ని వీళ్ళు డిరైవ్ చేసి మాట్లాడుతున్నారు. మేము అడుగుతోంది అది కాదు, సాధారణంగా ముఖ్యమంత్రికి ఉండేటువంటి సెక్యూరిటీని మాత్రమే మేము అడుగుతున్నాము, దీన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు అని వైసీపీ అంటోంది. అయితే టోటల్గా అసలు సెక్యూరిటీ ఏమిటి, ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలి, ఎందుకు కోరుకుంటున్నాడు ఆయన, ఎందుకు అంత ఇన్సిస్ట్ చేస్తున్నాడు, ఎందుకు కోర్టుకు వెళ్ళాడు ఆయన? కోర్టు నుంచి ఒక డైరెక్షన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు సెక్యూరిటీకి సంబంధించి. అంటే ఎవరి నుంచి ప్రమాదం ఉందని భావిస్తున్నాడు ఆయన? ప్రజల నుంచి ఏదైనా ప్రమాదం ఉందని భావిస్తున్నాడా? లేదు, ఆయన బైపాస్ చేసినటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ఆయన చాలా క్లియర్గా పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క వ్యవస్థని బైపాస్ చేసి నేరుగా మీట నొక్కి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడిపోతున్నాయి, నా వాలంటీర్లు వెళ్ళి చూసుకుంటున్నారు, ఇంకేం పర్వాలేదు అనే పద్ధతిలో ఆయన బైపాస్ చేసినటువంటి సెక్షన్స్ నుంచి ఏదైనా ప్రమాదాన్ని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా? ఆల్రెడీ దానికి సంబంధించిన కొన్ని సూచనలు కనిపించినాయి. ఈ మధ్య డొక్కా మాణిక్య ప్రసాద్ గారు మాట్లాడుతూ ఒక విషయం, ఒక బాంబు పేల్చాడు ఆయన. ఎవరికి యాక్సెస్ ఉండదు అక్కడ. నేను 4-5 సార్లు ట్రై చేశాను లోపలికి వెళదామని, కానీ లోపల ఒక హాల్ ఉంటుంది, అక్కడ కూర్చోబెడతారు, ఏదో కాఫీ ఇస్తారు. నేరుగా ఆయన్ని కలవటం అంత ఈజీ కాదు. కలిసిన తర్వాత కూడా ఆయన ముందు మనం ఏం మాట్లాడబోతున్నామో చెప్పాలి, ఆయన ఇంకెవరితోనో మాట్లాడి దాని మీద నిర్ణయాలు మాట్లాడతారు. ఇలా అది చాలా గోప్యంగా ఉంటుంది, ఎక్కడ కూడా ఓపెన్గా ఉండదు అనేది ఆయన ఓపెన్గా మాట్లాడాడు. ఈ మధ్య గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన వైసీపీకి చాలా కాలం పాటు. ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇలా అవాయిడ్ చేసిన వాళ్ళ నుంచి ప్రమాదం ఉందనుకుంటున్నాడా, లేకపోతే ప్రజల్ని కూడా ఆయన కలిసిన సందర్భం లేదు ముఖ్యమంత్రిగా ఉండగా, వాళ్ళ నుంచి ఏదైనా ప్రమాదాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అసలు టోటల్గా ముఖ్యమంత్రులకి ఎందుకు అంత భద్రత అంటే దీనికి రకరకాల ఇవి చెప్తున్నారు. ప్రధాని ఇందిరాగాంధీ మీద ఆ రోజున సెక్యూరిటీ గార్డ్స్ దాడి చేయటం, అలాగే రాజీవ్ గాంధీ మీద జరిగినటువంటి, అంటే ఈయన శ్రీలంక వెళ్ళినప్పుడు అక్కడ ఒక సైనికుడు ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేయటం, ఇవన్నీ ప్రస్తావనకు తీసుకొచ్చేస్తున్నారు ఈ చర్చలో భాగంగా. అయితే గోల్డెన్ టెంపుల్ మీద దాడి చేయటం అనేటువంటి ఒక నేపథ్యం ఉంది. ఇందిరాగాంధీ గారి మీద సెక్యూరిటీ గార్డ్స్ దాడి చేయటం వెనకాల, బియాన్ సింగ్, సత్వంత్ సింగ్ అటాక్ చేయటం వెనకాల గోల్డెన్ టెంపుల్ మీద ఇందిరాగాంధీ చేసినటువంటి ఆపరేషన్ బ్లూ స్టార్ అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది. అలాగే ఐపీకేఎఫ్ అనేటువంటి ఒక ప్రోగ్రాం ఉంది రాజీవ్ గాంధీ గారి మీద అక్కడ జరిగినటువంటి దాడి సందర్భంగా చూస్తే. ఇలా ప్రతి సంఘటనకి ఒక ఇది ఉంటుంది, అంటే దాని వెనకాల ఒక నేపథ్యం ఉంటుంది చాలా స్పష్టంగా. అలాగే ఇప్పుడు ఎందుకు సెక్యూరిటీ అడుగుతున్నారు, ఎందుకు వీళ్ళకి ఇంత భద్రత ఎందుకు? ఆయన మీద ఒక ఇది ఉంది, జగన్మోహన్ రెడ్డి మీద పరదాలు కట్టుకుని వెళ్తాడు, ఆయన వెళ్ళే మార్గంలో అంతా కనిపించాలి, విజిబుల్గా ఉండాలి, పక్కన ఏదన్నా చెట్లుంటే నరికించేస్తారు. ఇవి ఆయన మీద ఉన్నటువంటి ప్రచారం మాత్రమేగా, చాలా సందర్భాల్లో కనిపించిన వాస్తవాలు కూడా. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ అయితే కంప్లీట్ శుభ్రంగా క్షౌరం చేసి పారేశారు కదా, తెలిసిందే, నరికేశారు. ఎందుకు ఇంత భయపడుతున్నారు? పైగా ఇప్పుడు ఇంకొక అభిప్రాయం వచ్చింది బయటకి, అంటే కోర్టు డైరెక్షన్ అలా ఉంటుంది, ఒకవేళ ఈయనకు సెక్యూరిటీ పెంచాలనుకుంటే మీరు ఆ ఖర్చుని భరించేటట్టయితే సెక్యూరిటీ ఇవ్వమని మేము చెప్పగలం అనే పరిస్థితికి వెళ్ళే అవకాశం ఉంది అని. అంటే ఇలా ఎవరికి వాళ్ళు డబ్బులు పెట్టి సెక్యూరిటీ కొనేసుకుంటే ఏమైపోతుంది అంటే దేశ భద్రత కోసం
సరిహద్దుల్లో సైనికులు ఉండటం అనేది మనకు తెలుసు. కానీ దేశంలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకులకి ఈ లెవెల్ సెక్యూరిటీ ఏమిటి? Z+, Y ఇలా ఈ రేంజ్లో అంటే దాదాపు 1000 మంది 2000 మంది వాళ్ళు 200 లోపే అంటున్నారు, 160 లోపే అంటున్నారు. కానీ ఫైనల్గా ఇది షిఫ్ట్ల వారీగా జరుగుతుంది. అనేక మంది దానిలో పాల్గొంటారు. ఆ సెక్యూరిటీలో మనం చూస్తున్నాం. చెప్పిన షిఫ్ట్లు అయితే షిఫ్ట్కి 300 మంది సార్. 300 మంది 300 మంది అదే 3 షిఫ్ట్లో ఉండాలి. అండ్ ఇంకొకటి తెలుగుదేశం చెప్తున్నది ఏంటంటే ఆయన నివాసాలు బెంగళూరులోను, తర్వాత పులివెందుల్లోను, అలాగే ఇక్కడ లోటస్ పాండ్లోను, హైదరాబాద్లో అన్నీ కలిపి చెప్తున్నారు. పాపం వాళ్ళు ఒక్క తాడేపల్లి అని చెప్పట్లేదు, అన్నీ కలిపే చెప్తున్నారు వాళ్ళు. అంటే సెక్యూరిటీ మనం చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నివాసం దగ్గర జూబ్లీ చెక్ పోస్ట్, ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక సెక్యూరిటీ పోస్ట్ అయితే ఉంటుంది అక్కడ. వాళ్ళు అక్కడే వండుకు తిని అక్కడే ఉండి అలా గడిపేస్తూ ఉంటారు. నిజంగా జాలేస్తుంది వాళ్ళ పరిస్థితి చూస్తే. అలా ప్రతి చోట ఎందుకు వీళ్ళని వేధిస్తున్నారు అంటే చంద్రబాబుకు ఒక నేపథ్యం ఉంది. ఆయన మీద అలిపిరిలో దాడి జరిగింది, దాన్ని ఆయన ప్రొజెక్ట్ చేసుకుని చాలా సందర్భాల్లో సెక్యూరిటీ తగ్గింది అని ఆయన కేంద్రం మీద, అంటే నక్సలైట్ వ్యవహారం కేంద్రం జాబితాలోకి వస్తుంది కాబట్టి కేంద్రం మీద ప్రెజర్ పెట్టి ఆయన సెక్యూరిటీ తెచ్చుకుంటూ వచ్చాడు. ప్రతిసారి తెచ్చుకున్నాడు. ఆయనకి ఎనర్జీ కూడా ఉంది కదా, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ప్రొటెక్షన్. అదే దానికి కారణం ఆయన మీద అలిపిరి అటాక్ ఉండటం రికార్డు. జగన్మోహన్ రెడ్డి మీద ఏముంది అనేది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు ఏ సెక్యూరిటీ అక్కర్లేదు, అలాగే నా కాన్వాయ్కి ఎవరు కూడా అంటే ఈ ట్రాఫిక్ జామ్ చేయటం లాంటి పనులు ఏమీ చేయొద్దు, ట్రాఫిక్ మామూలుగానే వదిలేయండి, నేను కూడా మామూలుగానే వెళ్ళిపోతాను, ఏ రకమైనటువంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోనక్కర్లేదు అని చెప్పాడు ఆయన. చెప్పి కొద్ది రోజులు అలాగే నడిపాడు. ఆ తర్వాత నక్సల్స్తో మొదటి విడత చర్చలు, చివరి విడత చర్చలు జరిగి అవి ముగిసిన తర్వాత చిన్నారుట్ల ప్రాంతంలో మొదటి ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఇంటెలిజెన్స్ నిఘా విభాగాల హెచ్చరికల మేరకు అని చెప్పి మళ్ళీ సెక్యూరిటీ అంటే కాన్వాయి అలాగే ట్రాఫిక్ జామ్ చేయటం ఈ కార్యక్రమాలు మొదలైపోయినాయి. అప్పటి వరకు ఆయన ఓపెన్గానే తిరిగాడు. అలాగే ఈ స్థాయి సెక్యూరిటీ లేదు అసలు అప్పుడు కూడా. అంటే ఆయనకి నిఘా విభాగాల నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో కొంచెం సెక్యూరిటీ పెంచుకున్నప్పటికీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి స్థాయిలో అయితే లేదు. అయితే ఒక కొత్త వాదన తెర మీదకి వచ్చింది సార్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వరుసగా హిందూ ఆలయాల మీద జరిగిన దాడులు, అలాగే కొన్ని చోట్ల లోపల విగ్రహాల శిరచ్ఛేదనం, వీటన్నిటి నేపథ్యంలో గ్రూప్ ఆఫ్ హిందూ మిలిటెంట్స్ తయారయ్యారు. వారి నుంచి ఆయనకి థ్రెట్ ఉంది. కానీ ఆ విషయం బయటికి చెబితే లేనిపోని కమ్యూనల్ డిస్టర్బెన్స్ వస్తాయని అది బయటికి చెప్పకుండా ఆ నేపథ్యం పెట్టుకుని ఈయన ఇంత గట్టిగా సెక్యూరిటీ అడుగుతున్నారు. అంటే నాకున్న డౌట్ ఏంటంటే చాలామంది సివిలియన్స్కి ఉన్నటువంటి, నిజంగా హిందూ మిలిటెంట్లు పెరిగినంత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఉందా? అలాంటి అవసరం అక్కడ ఏమన్నా కనిపిస్తుందా? హిందూ మిలిటెన్సీ అనేది ఏమన్నా ఉంటుంది? హిందూ మిలిటెన్సీ అనేది అది కరెక్ట్ మాట కాదండి. ప్రస్తుతం ఆ పరిస్థితి అయితే లేదు. ఆ పరిస్థితి డెఫినెట్గా లేదు. అలాగే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అడ్డు తొలగించుకోకపోతే కుదరదు అనేటువంటి పరిస్థితుల్లో అయితే డెఫినెట్గా లేదు. సాయుధ చర్యలకి పాల్పడే లెవెల్లో అయితే హిందూ మిలిటెన్సీ అనే పదం వాడుతున్నామంటేనే సాయుధ చర్య ఉంటుంది అని. సాయుధ చర్యలు చేసే స్థాయిలో హిందుత్వ అనుకుందాం, హిందుత్వ శ్రేణులు ఆ స్థాయిలో ఉన్నాయని నేనైతే అనుకోవడం లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభియోగం ఏంటంటే మైనారిటీస్ బాగా ప్యాంపర్ చేసి హిందూ ఆలయాలని నెగ్లెక్ట్ చేశారు, హిందూ ఆలయాల్లో ఏది పరమత అంటే ఈ ప్రచారం జరుగుతుందండి. ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం వెనకాల వేరే కార్యక్రమం ఉంటుంది. ఇది కేవలం పొలిటికల్ ప్రోగ్రామ్ మాత్రమే. అంతకుమించి దీని ఆధారంగా ఏవో సాయుధ చర్యలు చేస్తారు అనేది అది పూర్తి స్థాయి బూటకపు మాటే. అంచేత ఆయన రెండోది చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఉంది కదా ఈ ఆరోపణ. ఆయన అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం జరిపేటప్పుడు, దుర్గకొండ ఫ్లైఓవర్ నిర్మాణం జరిపేటప్పుడు
అక్కడ బస్ స్టాండ్ పక్క నుంచి మొదలు పెడితే దుర్గగుడి అవతల వరకు భవానీపురం వరకు మధ్యలో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ మొత్తం 40 ఆలయాలని 40 ఆలయాలు కూలగొట్టారనేది ఒక గొడవ ఆ రోజున ఉంది కదా. ఆయన మీద కూడా ఈ రకమైన ప్రమాదం ఉండాలి కదా. ఆయన వాట్ ఆల్ హీ డిడ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ విజయవాడ అనే దాంతోనే కదా, వేరే ఏదో కక్షగట్టి ఆ గుళ్ళకి రీప్లేస్మెంట్ కూడా ఇవ్వలేదు. అంటే ఇక్కడ గుడి తీసి ఇంకో చోట కడుతున్నాం అనేది కూడా చేయలే. స్ట్రైట్ అవే ఆ రోడ్లో ఉన్నటువంటి ఇప్పుడు కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి దాదాపు 40 గుళ్ళు తొలగించేశారు అంతే. వాళ్ళు ఏమైపోయారు, ఆ గుళ్ళు ఏమైపోయినాయి, ఆ దేవుళ్ళు ఏమైపోయారు అనేది కూడా చర్చ లేదు తర్వాత. అంటే ఇన్ఫ్యాక్ట్ అంటే ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను, అవన్నీ కూడా ఈ మున్సిపాలిటీ ట్రాక్టర్స్ ఉంటాయి చూడండి, ఈ చెత్త తీసుకువెళ్ళే ట్రాక్టర్స్, అందులో విగ్రహాలన్నీ అందులో వేసుకు తరలించుకునే అది న్యూస్ అయింది, అప్పుడు గొడవ అయింది, అది డిస్ప్యూట్ అయింది. మరి చంద్రబాబును కూడా టార్గెట్ చేసి ఉండాలి కదా. ఇఫ్ దేర్ ఈజ్ మిలిటెన్సీ, అక్కడ సాయుధ చర్యలు చేసే లెవెల్కి మిలిటెన్సీ ఉండుంటే చంద్రబాబు కూడా టార్గెట్ అయి ఉండేవాడు కదా. అయితే ఇప్పుడు హిందూ మిలిటెన్సీ నుంచి జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం ఉన్నది అనేది అయితే ఖచ్చితంగా బూటకపు మాటే. ఆయనకి ఏ సెక్షన్ నుంచి ప్రమాదం ఉండే అవకాశం కనిపించడం లేదు. అంటే లేని ప్రమాదాన్ని ఆయన ఏమైనా ఊహిస్తున్నారా, ఎక్కువ ఊహిస్తున్నారా? డెఫినెట్గా. అంటే ఒక సెక్యూరిటీ అనేది స్టేటస్ సింబల్గా చూస్తున్నాడా ఆయన అనేది ఒక డౌట్. అంటే ఈ లెవెల్ సెక్యూరిటీ మొదటి నుంచి ఆయన ధోరణి అలాగే ఉంది. అంటే ఆయన ప్రధాన ప్రతిపక్ష హోదా గురించి పట్టుబట్టడం, దాని గురించి కోర్టుకు వెళ్ళటం, కోర్టు నుంచి అసెంబ్లీకి డైరెక్షన్ ఇప్పించుకోవటం, మీ ఆర్గ్యుమెంట్ చెప్పండి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు ఆ కేసు వాయిదా వేసిన కారణం ఏమిటి? కోర్టు అసెంబ్లీ సెక్రటరీని, స్పీకర్ సెక్రటరీని అడిగింది వివరణ. బాబు మీ దగ్గర ఈ ప్రొవిజన్ ఏమైనా ఉందా అని వీళ్ళు అంటున్నారు, ఉందా లేదా, అసలు మీ రూలింగ్స్ ఏమిటి, దానికి సంబంధించిన డేటా మాకు పంపించండి అని చెప్పి వాళ్ళు వాయిదా వేశారు. ఈ లెవెల్లో ఎందుకు ఆయన గొడవ చేస్తున్నాడు అంటే తన ఉనికి, అంటే తన ప్రత్యేకత, దీని గురించి ఒక స్టేటస్ సింబలు, దీని గురించి ఎందుకు తాపత్రయపడుతున్నాడు? ఆయన మామూలుగా ఉండొచ్చు కదా. సాధారణంగా ఇప్పుడు ఆవిడ హోంమంత్రి గారు పదే పదే అంటున్నట్టుగా పులివెందుల ఎమ్మెల్యేనే అయితే ఏమిటి అని నిలబడి ఫైట్ చేయొచ్చు కదా ఆయన ప్రజా సమస్యల మీద. అది మానేసి తన స్టేటస్ కోసం ఆయన చేస్తున్నటువంటి పోరాటం నిజంగానే వైసీపీ మీద ఒక చిన్న రిమార్క్గా మారే ప్రమాదం అయితే కనిపిస్తోంది. ఇది మానేయాలి ఆయన. మానేసి అవును నేను పులివెందుల ఎమ్మెల్యేని మాత్రమే, నేనేమి ప్రధాన ప్రతిపక్ష హోదా అడగటం లేదు, నాకు అక్కర్లేదు అని రోజు అసెంబ్లీకి వెళ్ళి ఆ రోజున ప్రభుత్వ యాక్టివిటీలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత ఏమిటి అనే దాని మీద ఆయన కాంక్రీట్గా కనుక మాట్లాడగలిగితే అది ఆయనకు ఉపయోగపడుతుంది డెఫినెట్గా. ఇది ఈ సెక్యూరిటీ పెంచమని కోర్టుకు వెళ్ళటం, నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి కోర్టుకు వెళ్ళటం, దీని మీద గందరగోళం చేయటం, గొడవ చేయటం, అలాగే ఆయన తరచూ అంటే అసెంబ్లీ నుంచి కొంత అవాయిడ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో కనిపిస్తూ ఉన్నాడు. మధ్య మధ్యలో వచ్చి ప్రత్యక్షం అవుతున్నప్పటికీ ఆయన తరచూ బెంగళూరు వెళ్ళటము ఇలా జరుగుతోంది. ఇవన్నీ మానేసి ఆయన పూర్తి స్థాయిలో తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమయ్యి, ఇది అవసరం ఇప్పుడు ఆయనకి. ఆయన పార్టీ శ్రేణుల్ని కాపాడుకోవాల్సినటువంటి కార్యక్రమం కూడా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వివాదాలు మానేసి, అంటే ప్రత్యేకంగా తన గుర్తింపు తనకి, అంటే ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా అనే డిమాండ్ కంటే కూడా జగన్కి ప్రత్యేక హోదా అన్నట్టు తయారైంది ఇప్పుడు పరిస్థితి. దాని నుంచి బయటకు రావాలి ఆయన. ఆ ప్రత్యేక హోదా, జగన్కి ప్రత్యేక హోదా అనే ఆలోచన నుంచి బయటకు వచ్చి, ఆలోచన అంటారా ట్రామా అంటారా? ఆలోచన అంటారా ట్రామా అంటారా? పొలిటికల్ ట్రామా అంతే, పొలిటికల్ అదే జరుగుతోంది వాస్తవానికి. రెండవది సార్, ఇప్పుడు మీరు చూస్తున్నారు వైజాగ్ నుంచి ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా ప్రాంతానికి చెందిన బొత్స సత్యనారాయణ గారిని స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఎమ్మెల్సీగా నుంచోబెట్టాలన్న ఆలోచన. అంటే బొత్స ఎక్కడ జారిపోతారనే భయంతో చేస్తున్నారా, లేకపోతే ఆయన పొలిటికల్ కెరీర్లో ఆయన కాపాడుకోవడం ద్వారా అటువంటి సీనియర్స్ అవసరం మాకుందని చెప్పుకోవటానికి చేస్తున్నారా? ఎందుకంటే లెక్కలు బట్టి, సంఖ్య బట్టి చూస్తే వైసీపీ గెలవాలి,
కానీ రూలింగ్ తెలుగుదేశం ఉన్న తర్వాత, తెలుగుదేశం కూటమి ఉన్న తర్వాత వాడు మిగిలిన వాళ్ళు కూడా జారిపోతారా? ఒకవేళ అదే జరిగితే బొత్సాకు అవమానం కదా. రూలింగ్ తెలుగుదేశం మాత్రమే కాదండి, ఇక్కడ ఇంకో ప్రమాదం ఉంది. వైజాగ్ విశాఖపట్నం కేంద్రంగా వైసీపీకి ఉన్నటువంటి బలం, నిన్నటిదాకా బలం అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నెమ్మదిగా షిఫ్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పర్టికులర్గా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూటమి దిశగా కదులుతున్నటువంటి సన్నివేశం మనం చూసాం ఆల్రెడీ. ఈ చెదిరిపోతున్నటువంటి స్వప్నం, అంటే విశాఖ రాజధాని అని ప్రకటించున్నాడు ఈయన. ఈ ప్రకటించిన నేపథ్యంలో వీళ్ళందరూ కదిలి వెళ్ళిపోవడం అనేది ఆయనకు జీర్ణం కావడం లేదు. కొంచెం దీన్ని కట్టడి చేయగలడేమో అనేది ఒక హోప్ ఉంది బొత్స మీద. రెండోది, మీరన్నట్టుగా మేము సీనియర్లను గౌరవిస్తున్నాము అని చెప్పే సూచన కూడా కావచ్చు. కానీ ప్రధానంగా ఇప్పుడు ఆయన ఉత్తరాంధ్రాన్ని కాపాడుకునేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఇన్ని వైజాగ్లో నుంచోబెడితే కొంచెం ప్రయోజనకరంగా ఉంటుంది అనుకుంటున్నాడు. కానీ బొత్స మీద చాలా ఆరోపణలు ఉన్నాయి లోకల్గానే. అంటే ఆయన కుటుంబ పాలన చేశాడు అనేది, విజయనగరం కేంద్రంగా ఆయన కుటుంబ పాలనే నడిపాడు, ఎవరిని ఎదగనివ్వలేదు అనేటువంటి ఒక ఆరోపణ ఆయన మీద మొదటి నుంచి ఉంది. అంటే ఆయన భార్య రాజకీయాల్లో ఉన్నారు, అలాగే వారి తమ్ముళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, వారి బంధువులు మేనల్లుళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారు. వీరందరూ కలిసి ఇన్ టోటల్ కుటుంబ పాలన నడుస్తోంది అక్కడ. దాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా అడ్డుకోలేని పరిస్థితి కనిపించింది అని చెప్పి మొన్న ఎన్నికల సందర్భంగా, ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో బొత్స కుటుంబానికి కేటాయించిన టిక్కెట్ల వివాదం మనం చూసాం. ఈ లెవెల్లో ఉంది. రెండోది, విశాఖకి ఆయన్ని పట్టుకురావడం మీద నాన్ లోకల్ అనేటువంటి ఒక గొడవ కూడా ఉంది. అది బాగా బలంగా బయటకు వచ్చిందండి. అవును, ఇప్పుడు బయటకు వచ్చి గారిని అక్కడికి తీసుకురావడం అనేది నాన్ లోకల్ అంటున్నారు ఇప్పుడు. బట్ ఏ రకంగా బెనిఫిట్, ఒకవేళ బొత్స గెలిస్తే, అంటే హైపోథెటికల్ గెలిచినా కూడా అది ఏ రకంగా వైసీపీకి బెనిఫిట్ అవుతుందని? అంటే ఒక పెద్ద ఫిగర్ ఉంటుంది అక్కడ, ఆయన ఏదైనా చూసుకోగలడు, నలుగురిని కలుపుకుని వెళ్ళగలడు అనే అభిప్రాయం ఉంది. అందుకని పెద్ద ఫిగర్లు ఉన్నాయి కదండి అక్కడ. విజయసాయి సుబ్బారెడ్డి ఉన్నారు. నో సుబ్బారెడ్డి వీళ్ళని పెట్టడం అనేది కంటే కూడా బొత్సాన్ని పెట్టడం వల్ల నష్టం ఉంటుంది. ఈ నష్టానికి కారణం ఏంటంటే ఆల్రెడీ ఉత్తరాంధ్ర మొత్తం మీద ఆయనకి కుటుంబ పాలన నడుపుతున్నాడు అనేటువంటి విమర్శ ఉంది ఆయన మీద, ఆ వ్యతిరేకత ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని బొత్సాన్ని కొంచెం కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు సీనియర్లకు నేనేదో గౌరవం ఇస్తున్నాను అని బొత్సాకి ఇవ్వటం ద్వారా ఆయన ఏదో ఒక సూచన పంపించే ప్రయత్నం చేస్తున్నాడంటే ఆ సూచన కూడా మిస్ఫైర్ అయ్యే ప్రమాదం ఉంది. అవును. అందుకని ఏ విధంగా చూసినా కానీ బొత్సాన్ని మళ్ళీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం అంటే, ఇప్పుడు ఆ ఓటమి నుంచి మిగిలిన వాళ్ళని కాపాడిన వాడు అవుతాడు జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ రేపు ఆయన గెలుస్తాడు అని కాన్ఫిడెంట్గా చెప్పలేని పరిస్థితే ఉంది అక్కడ. ఈ ఓటమి నుంచి తన వాళ్ళని కాపాడుకోవడం కోసం బొత్సాన్ని బలిపశువుని చేస్తున్నాడా అని కూడా అనుకోవాల్సి వస్తుంది. ఆ పాసిబిలిటీ కూడా ఉంది, డెఫినెట్గా అదే ఉంది. అంటే ఇక అలాగే తెలంగాణ అంశానికి వస్తే కనుక ఒకసారి మనం చూస్తే బీఆర్ఎస్ రాజ్యసభలో బీజేపీలో విలీనమయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే దాదాపు గడిచిన 48 అవర్స్గా దీని మీద విపరీతమైన చర్చలు, స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి అండ్ ఇండికేషన్స్ వస్తున్నాయి. హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ అంటారు? అంటే రాజ్యసభలో విలీనం మాత్రమే కాదండి, అసలు టోటల్గా బీజేపీలో విలీనం అయిపోతుంది. ఇంకొక వారం రోజుల్లో ఒక పెద్ద పొలిటికల్ బ్లాస్టింగ్ జరగబోతోంది తెలంగాణలో అని చెప్పి ఒక ప్రచారం జరుగుతోంది. దాదాపు 24 గంటలుగా ఈ చర్చలు జరుగుతున్నాయి. అయితే దీనికి ఒక ఆధారం ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయటానికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో సౌత్ నుంచి కట్టడి చేయటం కోసం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఒంటరిని చేయటం కోసం బీజేపీ చాలా సీరియస్గా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే కేసీఆర్ని గనక అటువైపుకి తీసుకెళ్తే, బీజేపీలోకి తీసుకువెళ్ళటం ద్వారా సీరియస్గా కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేటువంటి ఛాన్స్ ఉంది. ఆయనకు 10 సంవత్సరాలు పాలకుడుగా ఉన్నాడు, ఉద్యమ నేతగా ఆయనకు ఒక గుర్తింపు ఉంది. ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ
ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్కి ఒక గుర్తింపు ఉంది అనే దాన్ని కొంచెం విస్మరించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. నా ఉద్దేశంలో అయితే బీఆర్ఎస్ బీజేపీలో విలీనము అని చేస్తున్నటువంటి ప్రకటనలు లేకపోతే ఊహాగానాలు వీటిలో 100% వాస్తవం ఉండే అవకాశం తక్కువ అండి. అయితే ఒక రకమైన కుమ్మక్కు రాజకీయాలు ఉండొచ్చు, అంటే ఇష్యూ బేస్డ్గా కలిసి పనిచేద్దాం లాంటి కార్యక్రమాలు ఉండొచ్చు. ఇప్పుడు దీనిలోకి రకరకాల విషయాలు పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు. కవిత అప్రూవర్గా మారే అవకాశం ఉందని, తద్వారా కేజ్రీవాల్ని కట్టడి చేసేటువంటి వ్యూహం బీజేపీకి ఉందని, అది ఆ గొడవ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే కవిత రిలీజ్ గురించి మాట్లాడతారని, అప్పటి వరకు వీళ్ళ అవగాహన మేరకే ఆవిడ జైల్లో ఉంటున్నారని ఈ లెవెల్ ఊహాగానాలు కూడా నడిచిపోతున్నాయి. అయితే ఇష్యూ బేస్డ్గానే బీఆర్ఎస్ ఉనికి ఉంటుంది. బీఆర్ఎస్ ఉనికిని అక్కడి నుంచి చెరపడం ద్వారా తెలంగాణ ఉద్యమం తాలూకా ఎఫెక్ట్ని టోటల్గా కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పినట్టుగా మారుతుంది సన్నివేశం. దీన్ని పట్టించుకోవాలి సీరియస్గా. ఇప్పుడు తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్కి ఒక గుర్తింపు ఉంది, ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ. తెచ్చిన ఇచ్చిన అనేటువంటి 2 పదాల మధ్య తెలంగాణ రాజకీయాన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ తెచ్చిన పార్టీని ఉనికిని చెరిపేస్తే ఇచ్చిన పార్టీయే తెచ్చిన పార్టీగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకని బీఆర్ఎస్ ఉనికిని చెరిపేసేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుందని నేనైతే అనుకోవడం లేదు. అలాగే కేసీఆర్ కూడా దీనికి అంగీకరిస్తాడు, ఇష్యూ బేస్డ్గా కలవచ్చు. ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నారు. ఈ స్పెక్యులేషన్స్ చెప్తున్న వాళ్ళల్లో మాయావతికి కేసీఆర్కి పోలిక తెచ్చి వీళ్ళు ఏ క్షణంలోనైనా అభిప్రాయాలు మార్చుకునే ఛాన్స్ ఉంది, యూటర్న్ తీసుకోవడానికి వీళ్ళు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు అనే మాట కూడా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడేటప్పుడు ఇంక ఈ స్పెక్యులేషన్కి అర్థమేముంటుంది? కొంత అవగాహనతో వచ్చే ఎలక్షన్స్లో బీఆర్ఎస్ బీజేపీతో అవగాహన, అంటే మొత్తం కలిసి ఒక కూటమిగా ఉండి కాంగ్రెస్ని ఒంటరిని చేయటం ద్వారా కాంగ్రెస్ సీట్లు పూర్తి స్థాయిలో తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది వాస్తవం. అంటే మీరు చెప్తున్నది చాలా దూరం ఉంది కదా సార్. వచ్చే ఎన్నికలంటే ఎప్పటి మాట అది? 2028 తెలంగాణకు వచ్చేప్పుడు 2028. ఒకవేళ జమిలీ వస్తే 2026. ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ అదే కనుక జరిగితే, ఇట్ ఈవెన్ దట్ ఈజ్ ఆల్సో టూ ఫార్ కదండి. 2 ఏళ్ల పాటు బీఆర్ఎస్ తన ఆత్మగౌరవాన్ని చంపుకొని, ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, ఉద్యమ పార్టీ, తన ఆత్మగౌరవాన్ని చంపుకొని బీజేపీ వెంబడి కవాతు చేస్తుందా అనేది అనుమానమే. డెఫినెట్గా అలాంటి ప్రయత్నం అయితే చేయదండి. తన ఉనికిని కాపాడుకోవటం అనేది వాళ్ళకే అవసరమే. అయితే ఇష్యూ బేస్డ్గా ఐక్యత ఉంటుంది డెఫినెట్గా. ఢిల్లీ లెవెల్లో వాళ్ళు కొంత రాజీ పడి, లేకపోతే ఈ లిక్కర్ స్కామ్లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రోగ్రాం ప్రకారం ఆప్ని పూర్తి స్థాయిలో పక్కకి గెంటేయటం, ఆప్ అనేటువంటి పార్టీని ఢిల్లీ రాజకీయ చరిత్రలో తుడి చేయాలి అనేటువంటి కార్యక్రమం బీజేపీ చాలా సీరియస్గా చేస్తోంది. దానికి బీఆర్ఎస్ సహకరించేటువంటి ఛాన్స్ ఉంది అని అంటున్న మాటలో కొంత వాస్తవం ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, అంటే ఆప్ ఒక ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదిగింది. అలాగే టీఆర్ఎస్ కూడా ప్రాంతీయ పార్టీ నుంచి బీఆర్ఎస్ అనే పేరు మార్చి జాతీయ పార్టీగా ఎదిగినట్టు ప్రకటించుకుంది. అవును. సో సరే, దానికి తగ్గ ఓట్ల శాతం అది రాలేదనుకోండి. బట్ ఈ 2 ప్రాంతీయ పార్టీల నుంచి ట్రాన్స్ఫార్మ్ అయ్యి జాతీయ పార్టీలుగా ఎదిగిన వాటి నుంచి బీజేపీకి నిజంగా అంత థ్రెట్ ఉందా? బీజేపీ ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటుంది ఈ 2 పార్టీలని? అంటే బీఆర్ఎస్ని సీరియస్గా తీసుకోవడం కాదండి, బీఆర్ఎస్ని ఎలా కంట్రోల్లోకి తీసుకోవాలి అనేది ఒక ప్రోగ్రాం. అంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణలో వాళ్ళు పడుతున్న కష్టానికి వస్తున్నటువంటి సీట్లకి మధ్య బేరీజు వేసుకుంటే ఆ సమన్వయం కుదరటం లేదు అనే అభిప్రాయం బీజేపీ కేంద్ర నాయకత్వంలో ఉంది. అయితే ఆప్ గొడవ వేరు. ఆప్ టోటల్గా తనకి ప్రమాదకరంగా తయారైనటువంటి పార్టీ. బీఆర్ఎస్ అలా లేదు. బీఆర్ఎస్తో ఎప్పుడూ కూడా ఒక డైలాగ్కి అవకాశం ఉండింది వాళ్ళకి. ఆప్తో ఘర్షణ ఉంది. ఆ ఘర్షణ నుంచి ఆప్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోవడం కాదు, దాన్ని అసలు ఢిల్లీ చరిత్ర నుంచి తుడిచిపెట్టేయాలి అనేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. ఎలిమినేషనే.
ఆ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో బీఆర్ఎస్ని వాడుకోవాలి అని అనుకుంటోంది బీజేపీ అనేది ఒక స్పెక్యులేటివ్ మీరు స్టోరీ. అన్నట్టు ఒకవేళ ఈవిడ్ని అప్రూవర్గా మార్పించి ఆవిడకి తక్కువ శిక్షతోటి ఆవిడని బయటపడేసే కార్యక్రమం జరిగినా కూడా కవితకి లభించే ఉపశమనం ఏంటి చెప్పండి? ఉపశమనం ఏమి ఉండదండి. ఇందులో అప్రూవర్గా మారినటువంటి ఒక ఇది కూడా ఉంటుంది. అంటే ఫైట్ చేయలేదు అని, అప్రూవర్కి ఉండేటువంటి గౌరవం వేరు. ఫైట్ చేసి, అంటే కోర్టులో ఫైట్ చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని బయటకు రావటం అనేది హీరోయిక్గా ఉంటుంది ఎప్పుడైనా సరే. అప్రూవర్గా మారటం అనేది ఎక్కడో ఏదో క్రైమ్ జరిగింది, దానిలో వీళ్ళ సహకారం ఉండింది, దాన్ని చెరుపుకోవటం కోసం ఒక రకమైన లొంగుబాటుగానే అప్రూవర్గా మారటాన్ని చూస్తారు జనాలు. అంటే క్రిమినల్ కోర్టు పరిభాషలో కోర్టుతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అప్రూవర్గా మారటం అనే దాన్ని ఇలాగే అర్థం చేసుకుంటారు. ఈ ప్రమాదం పొలిటికల్ ఇమేజ్ని దెబ్బతీస్తుంది. పొలిటికల్ ఇమేజ్ని దెబ్బతీయటానికి ప్రతిపక్షాలు, అంటే ఆ పార్టీకి ప్రతిపక్షాలు దీన్ని సీరియస్గా ఎజెండాలోకి పట్టుకొచ్చి చర్చించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నుంచే రేపు రేవంత్ రెడ్డి గారే మాట్లాడటం మొదలు పెడతాడు సీరియస్గా. అంటే ఎందుకు లొంగిపోయారో చెప్పండి, మీరు అప్రూవర్గా మారారా మరొకటా అన్నది కాదు చర్చ, మీరు ఎందుకు లొంగారో చెప్పండి, లొంగుబాటుకి కారణమైనటువంటి క్రైమ్ గురించి మాట్లాడండి అని ఆయన అసెంబ్లీలో నిలదీస్తాడు అనుకోండి. ఏ సమాధానం చెప్తారు వీళ్ళు? మేజర్గా బీఆర్ఎస్ చేసినటువంటి ఒక పొలిటికల్ మిస్టేక్ ఏంటంటే లోకల్గా ఇంకొక ప్రాంతీయ పార్టీని బతకకుండా చేసింది అది. దాంతో 2 జాతీయ పార్టీలు వచ్చి ఇక్కడ గేమ్ మొదలుపెట్టేశాయి. ఏపీలో అవకాశం లేదు. ఏపీలో 2 బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వాటి వెనకాల మాత్రమే జాతీయ పార్టీల డ్రామా నడుస్తోంది. ఇక్కడ అది లేకపోవడంతో బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నారు చాలా ఈజీగా. అది స్వయంకృతం. ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళిపోయినటువంటి మాజీ టీఆర్ఎస్ అనండి, లేకపోతే బీఆర్ఎస్ అనండి, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు అక్కడ, అంటే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమోట్ అవ్వాలి అనేటువంటి కోరికతో ఉన్నవాళ్ళు ఉన్నారు అక్కడ. ఇప్పుడు బీఆర్ఎస్ విలీనం ద్వారా కేసీఆర్ అనేటువంటి ఒక ఆ స్థాయి ఫిగర్ వచ్చేసిన తర్వాత వీళ్ళ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకని దీన్ని వాళ్ళు అడ్డుకోబోతున్నారనే ఒక స్పెక్యులేటివ్ స్టోరీ కూడా వచ్చేసింది మార్కెట్లోకి. అంటే మీరు ఒక కంపారిజన్ తీసుకొచ్చారు. ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థిగా బీజేపీ ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు అస్సాం ఇన్సిడెంట్ని కంపేర్ చేసే ప్రయత్నం అది. హిమంత్ బిశ్వ శర్మ కాంగ్రెస్ నుంచి వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. వేరే ఇక్కడ అలా కాదు కదా, పొటెన్షియల్ సీఎం క్యాండిడేట్స్ బీజేపీకి ఉన్నారు కదా. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, సంజయ్ గారు ఉన్నారు, అండ్ అలాగే బీజేపీలోనే పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ తెలంగాణలో. కిషన్ రెడ్డి బీజేపీలో పుట్టి పెరిగిన నాయకుడే కదా, ఆయన ఉన్నారు. సో అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఎలక్షన్స్కి ముందర, అంటే అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందర నవంబర్లో వాళ్ళు హోంమంత్రి అమిత్ షా వచ్చి ఇక్కడ ఒక ప్రకటన చేశారు, బీసీ నాయకుడే మా ముఖ్యమంత్రి అభ్యర్థి అవును అని. ఒకవేళ అదే జరిగితే మరి ఆ పోటీ బయట నుంచి వచ్చిన ఈటెల రాజేందర్కి లోపల ఏమన్నా బండి సంజయ్కి మధ్య ఉంటే మరి కిషన్ రెడ్డి గారు అలగరా? కిషన్ రెడ్డిని జాతీయ స్థాయికి తీసుకెళ్ళిపోతామని లాంటివి ఏదో చెప్తారండి. అంటే ఆయన కంపారిటివ్గా వీళ్ళతో పోలిస్తే ఆయనకి జాతీయ నాయకత్వంతో ఉన్నటువంటి యాక్సెస్ ఎక్కువ కిషన్ రెడ్డికి. అందుకని వీళ్ళిద్దరి మధ్య పోటీ కేంద్రీకృతం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు ఈ కండిషన్లో కేసీఆర్ని పట్టుకొచ్చి పెడితే ఆల్రెడీ 2 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఆయన. ఇది ప్రమాదం కదా. ఇప్పుడు వీళ్ళకి కొద్దో గొప్ప ఆశలు ఉంటే, ఈటెల రాజేందర్ చాలా సీరియస్గా ఉన్నాడు ఈ విలీనం పట్ల అనేది బయటకు వచ్చినటువంటి వార్త. ఈటెల రాజేందర్ కొంచెం సఫకేటివ్గా ఉన్నాడు ఈ విలీనం వార్తలు ఆయన చదువుతూ, మీడియాలో చదువుతూ, అలాగే చూస్తూ వింటూ ఆయన సఫకేటివ్గా ఫీల్ అవుతున్నాడు అనే అభిప్రాయం బయటకు వచ్చింది ఇప్పుడు. అంటే ఆయన యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు తన పాత నాయకుడిని, తన బాస్ని, తన్ని టార్గెట్ చేసినటువంటి నాయకుడిని, తన వ్యాపారాలని టార్గెట్ చేసినటువంటి నాయకుడిని.
ఆయన నుంచి పారిపోయి కదా ఈయన వచ్చేసింది, ఆయనతో యుద్ధం ప్రకటించి కదా బయటకు వచ్చింది. ఇప్పుడు తిరిగి ఆయన నాయకత్వంలో పనిచేయాల్సి వస్తుందా అనేటువంటి ఒక సఫికేషన్ ఉంది ఆయనకి, ఈటెల రాజేందర్కి అనేది జరుగుతున్న చర్చ. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇవన్నీ బయటకు మాట్లాడుతున్నారు, కానీ స్వయంగా కేసీఆర్ తన పార్టీని విలీనం చేయడానికి సుముఖంగా ఉంటాడని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే పొలిటికల్గా ఓడిపోయి ఉండొచ్చు, ఓటమి గెలుపు అనేది వేరే ఇష్యూ. అది ప్రజాస్వామ్యంలో చాలా స్పష్టంగా ఎవరైనా రుచి చూసిందే. తెలుగుదేశం పార్టీ కూడా 2 విజయాల తర్వాత 3వ ఎన్నికలో ఓడిపోయింది. స్టాల్వర్డ్స్ లైక్ ఇందిరాగాంధీ గారు, వాజ్పేయి గారు, అద్వానీ గారు, అవును, వీళ్ళు ఓటమి పాలైన వాళ్ళే కదా. వాజ్పేయి వీళ్ళతో పోలిస్తే ఇందిరాగాంధీ ఓటమి. ఇప్పుడు 77 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి అనేది ఒక హిస్టారికల్ ఈవెంట్. అది తిరిగి 80లో ఆవిడ తిరిగి గెలవగలిగింది. ఆవిడ్ని పూర్తి స్థాయిలో అసలు ఇందిరాగాంధీ ఉంటే కాంగ్రెస్ పార్టీ జీవితంలో అధికారంలోకి రాదని కదా ఆవిడ మీద ఎలిగేషన్స్ పెట్టి బయటకు పంపించింది బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలో. ఆవిడ బయటకు వెళ్ళి పార్టీ పెట్టి 3 ఏళ్ళు తిరగకుండా దాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది. కేవలం చాలా ప్రాంతాల్లో తన ముఖానికి టార్చ్ లైట్ వేసుకుని రోడ్డు మీద పెడుతూ నేను ఈ కండిషన్లో ఉన్నాను, నన్ను గెలిపించండి అనే ఇండికేషన్ ప్రజల్లోకి పంపు చేసి ఆవిడ గెలిచేసింది. ఈ లెవెల్లో ఉంటుంది కాబట్టి, అంటే ఎన్టీఆర్ కొంత కన్ఫ్యూజ్ అయ్యాడు ఆ టైంలో. 3వసారి అంటే 2 సార్లు గెలిచి 3వసారి ఓడిపోయినప్పుడు ఆయన ఏదో కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళాడు అనే వార్తలు వచ్చినాయి ఆ టైంలో, ఆ పార్టీ ఏమైపోతుంది అని. కానీ కేసీఆర్ అలా కాదు. కేసీఆర్ ఈయనేవి బయట నుంచి వచ్చిన రాజకీయ నాయకుడు కాదు. ఈయన పాలిటిక్స్లో నుంచి వచ్చినటువంటి వాడు. ఎన్టీఆర్ లాగా తెర మీద నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకుడు కాదు. ప్రొఫెషనల్ ఇది ఉంది ఆయనకి, ఆయనకు ఆ జ్ఞానం ఉంది. దీన్ని ఎలా తిరిగి బతికించుకోవాలో ఆయనకు స్పష్టంగా తెలుసు. ఉనికిని కోల్పోయే ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు విలీనము అంటే ఉనికిని కోల్పోవటం. 2 రకాల విలీన చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో. ఒకటి, నిన్నటిదాకా చాలా సీరియస్గా ఇప్పటికీ కొంతమందిలో ఉన్నటువంటి బిలీఫ్, జగన్మోహన్ రెడ్డి పార్టీ కాంగ్రెస్లో విలీనం అనేది ఒక ఇష్యూ. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అనేది తెలంగాణకు సంబంధించిన ఒక ఇష్యూ. అక్కడ కాంగ్రెస్ పార్టీ విలీనం ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఇక్కడ కూడా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఈ 2 పార్టీల ఉనికి 2 జాతీయ పార్టీలకి అవసరం. అక్కడ వైసీపీ ఉనికి బీజేపీకి చాలా అవసరం. ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఉనికి బీజేపీకి అవసరమే. అంటే ఒక ఐక్య సంఘటనలో భాగంగా ఉండొచ్చు. అంటే అది నేరుగా ఉండకపోవచ్చు. ఐక్య సంఘటన అనేది డిస్క్రీట్గా నడుస్తుందేమో. అంతే. అంటే అందుకనే ఈ స్పెక్యులేటివ్ స్టోరీ చెప్తున్న వాళ్ళందరూ కేసీఆర్ని తీసుకెళ్ళి మళ్ళీ మాయావతితో పోలుస్తున్నారు. పోల్చి వీళ్ళు ఏ క్షణంలోనైనా యూటర్న్ తీసుకోవచ్చు, అంతే. అంటే వీళ్ళు దానికి సోనియా గాంధీతో ఆయన గ్రూప్ ఫోటో దిగటం, కుటుంబం సమేతంగా గ్రూప్ ఫోటో దిగిన తర్వాత ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చిన మరుక్షణం ఆయన స్టాండ్ మార్చిన వైఖరి గురించి ఇప్పుడు ప్రస్తావనకు తీసుకొస్తున్నారు. మళ్ళీ ఈ పాత చరిత్ర అంతా తవ్వి ఒకసారి ప్రపంచం ముందు పెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఒకటి, ఇష్యూ బేస్డ్ ఐక్యత ఉండటం అనేది జరుగుతుంది, దానిలో తప్పేం లేదు. కానీ ఈ విలీనం వార్తలు పూర్తిస్తాయి స్పెక్యులేటివే. రైట్. ఇక ఎంటర్టైన్మెంట్ అంశంలోకి వస్తే కనుక నాగబాబు గారికి అల్లు అర్జున్కి మధ్య వివాదం అది పెరుగుతోందా, గ్యాప్ పెరుగుతోందా, ఎక్కడ అసలు అల్లు అర్జున్ అయితే ఎక్కడ ఏం మాట్లాడలే. ఎప్పుడో తనకి కావాల్సిన తన మిత్రుడు కాబట్టి వెళ్ళి ఆ శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కోసం ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆయన ఎక్కడ నెవర్ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఆయన ఎక్కడ ఇవ్వలేదు. ఆ రోజు కూడా ఆయన వ్యక్తిగతంగా తన స్నేహితుడు కాబట్టి వెళ్ళి చేశాను. నాగబాబు గారు మాత్రం కాలు దూతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటారు? అంటే నాగబాబు కంటే కూడా ఒక సెక్షన్ ఆఫ్ జనసేన మీడియా నుంచి జరుగుతుందండి. నిజానికి అది నిహారిక ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తోంది. ఆ సినిమాకి సంబంధించి ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగా నాగబాబు గారు ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు
ఆయన మాట్లాడిన 2 మాటల్ని కొంచెం పొలిటికల్ ఏరియాలోకి తీసుకెళ్ళి చర్చనీయాంశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒకటి మీ తాత మీద ఆధారపడి ఇండస్ట్రీ లేదు అని ఒక మాట. అది చాలామందికి వర్తిస్తుంది. అంటే అల్లు రామలింగయ్య గారిని టార్గెట్ చేశాడు నాగబాబు అనేది ఇప్పుడు ఈ వాక్యం నుంచి బయటికి పుట్టుకొచ్చినటువంటి మాట. అయితే తెలుగుదేశం పార్టీకి కూడా ఇది వర్తిస్తుంది. అక్కడ కూడా అంటే జూనియర్ ఎన్టీఆర్ని కూడా అన్నాడు ఆ మాట. అక్కడ కూడా తాతే, మా తాత వలన. నిజానికి నందమూరి బాలకృష్ణ గారికి వర్తిస్తుంది అది. తాతగా వర్తించకపోవచ్చు కానీ ఒక వారసత్వపు ఒరవడిలో ఇక్కడ ఈయన నేరుగా అల్లు ఫ్యామిలీని టార్గెట్ చేయటం అంటే అల్లు అర్జున్ని మాత్రమే టార్గెట్ చేసినట్టు కాదు, అరవింద్ని కూడా టార్గెట్ చేసినట్టే. అలాగే ఈ తాత వారసత్వం అంటే చాలామంది టార్గెట్ అవుతారు. నాగ చైతన్య ఇప్పుడు ఆయన అల్లు అరవింద్ గారి సినిమాలో హీరోగా నటిస్తున్నటువంటి నాగ చైతన్యని కూడా టార్గెట్ చేసినట్టే. ఇది ఆయన జనరల్గా ఒక వారసత్వపు ఒరవడి గురించి మాట్లాడుతూ అనేసిన మాటగా తీసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. కానీ స్పెసిఫిక్గా దాన్ని తీసుకొచ్చి అల్లు రామలింగయ్యకి అప్పచెప్పి అంటే ఈ మధ్య కాలంలోనే ఈ శిల్పా రవికి అల్లు అర్జున్ వెళ్ళి ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు, వెళ్ళి మాట్లాడాడు ఆయన. అయితే ఆ మాటల్లో ఎక్కడా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గొప్పతనం గురించో లేకపోతే చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూటమిని గెలిస్తే ఆంధ్రప్రదేశ్కి జరిగే నష్టం గురించో ఆయన మాట్లాడలేదు. అసలు ఎవరి పేరు ప్రస్తావించలేదు. కేవలం ఆయన తన మిత్రుడు కాబట్టి గెలిపించారు. కేవలం ఇతనితో నాకు ఒక రిలేషన్ ఉంది, నాకున్న రిలేషన్లో ఇతను రిలయబుల్ అని నేను అనుకుంటున్నాను, మీరు ఇతన్ని గెలిపించుకుంటే మీకు కూడా ఆ ప్రయోజనాలు నెరవేరుతాయని చెప్పాడు. అంతవరకే. ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే అని కూడా చెప్పాడు. ఇంతకు మించి ఒక్క మాట ఎవరి గురించి మాట్లాడలేదు, ఎవరి పేరు ప్రస్తావించలేదు. అంటే పాత కక్షలు ఏమైనా ఉన్నాయంటారు? లేకపోతే అల్లు అరవింద్ గారు ఒక సందర్భంలో ఒక మాట చెప్పాడు చాలా క్లియర్గా. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను చిరంజీవి వేరువేరు విభాగాల్లో ఉన్నాం, సినిమా పరిశ్రమలో ఉన్నప్పటికీ నేను నిర్మాతగా ఉన్నాను, అతను హీరోగా ఉన్నాడు. మేమిద్దరం ఒకరి ఉన్నతికి ఒకరు సహకరించుకున్నాం. చిరంజీవి వలన నేను పెద్ద ప్రొడ్యూసర్ని అయ్యాను, అలాగే చిరంజీవి పెద్ద హీరో అవటం వెనకాల నా కృషి కూడా ఉంది, నా డిజైన్ ఉంది, నా ప్లాన్ ఉంది. కాబట్టి ఇద్దరం ఎదిగాం. ఆ ఎదుగుదలలో ఒకరి తోడ్పాటు ఒకరికి ఉంది. కానీ ఇక్కడ మా పిల్లలిద్దరూ ఒకే దీనిలో ఉన్నారు. ఇద్దరు నటన అనేటువంటి ఒకే ఏరియాలో ఉన్నారు, ఒకే జోనర్లో లేదు ఒకే ఏరియాలో ఉన్నారు. ఒకే ఏరియాలో ఉన్నప్పుడు వారిద్దరి మధ్య పోటీ అనివార్యంగా ఉంటుంది. పోటీ ఉన్నప్పుడు స్పర్ధ కూడా ఉంటుంది. ఉన్నప్పుడు ఒక ఘర్షణ అనివార్యంగా ఉంటుంది. అదే చూస్తున్నాం మనం ఇప్పుడు అన్నాడు ఆయన. అదే కనిపిస్తోంది. ఇప్పుడు నాగబాబు కుమారుడు కూడా అక్కడే ఉన్నాడు, అదే ఏరియాలో ఉన్నాడు. ఇప్పుడు నాగబాబు కుమార్తె కూడా ప్రొడ్యూసర్గా మారింది. సో యుద్ధం అంతా అక్కడ కేంద్రీకృతమైనప్పుడు ఇక్కడ ఫ్యామిలీ రిలేషన్స్ వీటికంటే కూడా ఎవరి స్థానం ఏమిటి అనేది వెతుక్కునేటువంటి ఒక రకమైన సెర్చే ఉంటుంది. అంటే డూ యూ థింక్ సార్ డివిజన్ వచ్చేసిందా? అల్లు కాంపౌండ్ మెగా కాంపౌండ్ రెండు వేరు వేరు అనే డివిజన్ వచ్చిందా? ఆ డివిజన్ వాంటెడ్గా అది రావాలి అని వాళ్ళు కోరుకున్నారు. అల్లు అర్జున్ మెగా హీరోగా ఆ గ్రూప్ హీరోగా ఉండటం అనేది ఆయన ఇష్టపూర్వకంగా లేడు అనే విషయాన్ని చాలా కాలం క్రితమే ప్రపంచానికి చెప్పేశాడు ఆయన. చెప్పడం వల్లనే అల్లు ఎంటర్టైన్మెంట్స్ అలాగే అల్లు స్టూడియోస్ ఇలా ఒక బ్రాండ్, అల్లు అనేది ఒక బ్రాండ్గా మార్చేటువంటి ఒక ప్రయత్నం మొదలుపెట్టారు వారు. ఈ ప్రయత్నం మొదలైనటువంటి దశలోనే చిరంజీవి గారు రాజకీయాల్లో నుంచి వచ్చేసిన తర్వాత 150వ సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఆ సినిమా గీతా ఆర్ట్స్లో ఉంటుంది అని ప్రచారం జరిగింది మొదట. కానీ సడన్గా రామ్ చరణ్ ప్రొడ్యూసర్గా కొణిదెల ప్రొడక్షన్స్ అనేటువంటి ఇంకొక కంపెనీ పెట్టి దాని నుంచి ఖైదీ నెంబర్ 150 సినిమా బయటకు వచ్చింది. ఆ రోజు ముహూర్తం జరిగినప్పుడు అరవింద్ గారు కూడా ఉన్నారు అక్కడ. కానీ అరవింద్ గారు కేవలం అతిథి పాత్రకి మాత్రమే పరిమితం అయ్యారు ఆ ఈవెంట్లో.
ఆ టైంలోనే మొదలైంది ఈ చర్చ. ఏం జరుగుతోంది, వీళ్ళ మధ్య డివిజన్ వచ్చేసిందా అని. దాని తర్వాత ఈ అల్లు ఎంటర్టైన్మెంట్స్, అల్లు స్టూడియోస్ ఇవన్నీ మొదలైన తర్వాత, అప్పటి వరకు గీతా ఆర్ట్స్ అనేటువంటి పేరుతో ఉండేది ఆ వ్యవస్థ. అది గీతా నుంచి అల్లు ఎంటర్టైన్మెంట్స్గా మారటం, ఈ మార్పు వెనకాల తర్వాత నందమూరి బాలకృష్ణతో వాళ్ళు అన్స్టాపబుల్ షో చేయటం. అలాగే మొన్న రిలీజ్ అయినటువంటి బడ్డీ అనే సినిమా ఉంది అల్లు శిరీష్ది. ఆ సినిమాలో ఆయన జై బాలయ్య నినాదం ఇస్తాడు. అల్లు శిరీష్ జై బాలయ్య నినాదం ఇచ్చి కొంచెం ఆ సైడ్ తీసుకున్నట్టుగా కనిపిస్తాడు. ఇప్పుడు బాలకృష్ణతో వాళ్ళకి గొడవలేదు, మెగా ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భం. అది డిస్ప్యూట్ కాకపోవడానికి కారణం అది కూడా కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ఒక చిన్న స్పెక్యులేషన్కి అవకాశం కల్పించేటువంటి డైలాగ్ అయితే ఆయన చెప్తూ వస్తున్నాడు నాగబాబు. అందుకని ఆయన ఎక్కడైనా మాట్లాడితే బాగుండు, ఒక పొలిటికల్ స్పెక్యులేటివ్, ఒక కాంట్రవర్సీ బయటకు వస్తుంది అని అందరూ ఊహిస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్య ఆయన ఎక్కడ మాట్లాడలేదు. ఆయన కూడా మొన్న వెయిట్ చేద్దాం లేకపోతే వెయిట్ చేయండి అని అన్నాడు కదా. పుష్ప 2 గురించేనా ఆయన ఉద్దేశం, లేకపోతే అల్లు అర్జున్ తోటి వివాదం కంటిన్యూ అవుతుంది అనే విషయం మీద? పుష్ప డిలే అవుతోంది, అది డిసెంబర్ 6 అంటున్నారు రిలీజు. డిసెంబర్ 6 నుంచి మార్చికి షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని ఒక కథనం ఉంది ఇప్పుడు. ఇందులో భాగంగానే మీ సినిమాలు ఇలా వాయిదాల మీద వాయిదాలు పడి వెళ్ళిపోతూ ఉంటాయా అనే ఆ యాంగిల్లో అక్కడికి వెళ్ళి ఏదైనా సెటైర్ వేసాడా నాగబాబు గారు అనే అభిప్రాయం కూడా ఉంది. కానీ ఆయన అంత లోతుగా ఆలోచించి ఇప్పుడు 11 అనే నెంబర్ ఒకటి అన్నాడు ఆయన. ఈవిడ సినిమాలో 11 మంది ఉంటారు ప్రత్యర్థులు అన్న టోన్లో ఒక మాట అన్నాడు. అది వైసీపీని టార్గెట్ చేస్తూ అన్నమాట. అక్కడ 11 మంది ఎమ్మెల్యేలు అని. అంటే ఈ సినిమాలో ఏమైనా రాజకీయం ఉంటుందా? ఇప్పుడు నిహారిక గారు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సినిమాలో ఏమైనా రాజకీయం ఉంటుందా, దానిలో వైసీపీని టార్గెట్ చేస్తున్నారా దాకా వెళ్ళిపోయినాయి చర్చలు. కానీ ఆ పరిస్థితి అది కాదు. అది పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ సినిమా, సరదాగా తీసినటువంటి ఒక చిన్న సినిమా. దానిలో ఇవన్నీ పెట్టుంటారని అనుకోవడానికి ఆస్కారం లేదు. జస్ట్ ఆయన చెప్పినటువంటి 2 మాటలు ఇప్పుడు బయట వైరల్గా మారినాయి, అంతవరకే. రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు నాగబాబు గారి ప్రకటనలకి. అంటే అల్లు అర్జున్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నట్టు ఇండస్ట్రీ ఏమంటుంది దీని మీద, నాగబాబు గారి వ్యాఖ్యల్ని? వాళ్ళు సీరియస్గానే, అంటే ఇండస్ట్రీ కూడా ఇది సరదాగానే చూస్తోంది. కానీ అరవింద్ గారు కాన్షియస్గా గమనిస్తున్నాడు ఇవి. ఆయన కూడా ఇది మంచిదే, ఓ చర్చ జరగటం మంచిదే అనే మూడ్లో ఉన్నాడు. అంటే రేపు ఎప్పుడైనా ఏదైనా డివిజన్ గురించి కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వస్తే ఇవన్నీ ఉన్నాయి కదా ప్రాతిపదికలు, ఎవరి బ్రాండ్లు వాళ్ళవే ఇంకా అంతే. అది అల్లు బ్రాండే. దానిలో ఇంకా కలయికలు కమర్షియల్గా అది అలా ఉంటుంది. బంధుత్వ పరంగా ఇది కంటిన్యూ అవుతుంది మామూలుగా. బన్నీ వాస్ మొన్న ఒక మాట అన్నాడు బడ్డీ సినిమా ఫంక్షన్లో. బడ్డీ కాదు, ఆయన అని ఒక సినిమా తీశారు. ఆ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగా బన్నీ వాస్ మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆ కుటుంబానికి సన్నిహితమైనటువంటి వ్యక్తిగా ఆయన ఒక మాట అన్నాడు. ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు కూర్చుని సార్ట్ చేసుకోగలరు అన్నారు. అనటం అంటే ఇష్యూస్ ఉన్నాయని అర్థం. ఒక చిన్న సూచన ప్రాయంగా చెప్పాడు ఆయన. అది ప్రపంచానికి ఇష్యూ కాదు, అక్కడ ఏమైనా ఉన్నప్పటికీ వాళ్ళు కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకోగలరు. అంటే ఏదైనా ఆ ఫ్యామిలీకి ఏదైనా నష్టం జరిగితే ఈ ఫ్యామిలీ వెళ్ళి నిలబడుతుంది, ఈ ఫ్యామిలీకి ఏదైనా నష్టం జరిగితే ఆ కుటుంబం కూడా వచ్చి నిలబడుతుంది, ఆ సంబంధాలు ఉన్నాయి వాళ్ళ మధ్య అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు ఆయన. అది డెఫినెట్గా ఉంది, అంత మాత్రమే. మిగిలినదంతా ఎవరి దారి వారిదే, ఎవరి వ్యాపారాలు వారివే, ఎవరి వ్యవహారాలు వారివే. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇటువంటి వివాదమే అక్కినేని నాగేశ్వరరావు గారికి రామానాయుడు గారికి మధ్య జరిగింది అంటారు. వాళ్ళు కూడా మరి వియంకులే కదా. వియంకులు అయినప్పటికీ అది బెడిసింది కదండి, అయిపోయింది కదా ఆ చరిత్ర. అంటే నాగార్జున సినిమా ప్రవేశం చేయటం,
ఆవిడకి ఇష్టం లేదు, వద్దని ఆవిడ ఇన్సిస్ట్ చేశారు, అవ్వలేదు. ఆపేద్దాం, ఏదో సరదాగా 2-3 సినిమాలు చేసి వచ్చేస్తే బెటరు, మనం బిజినెస్ ఏరియాలో సెటిల్ అవ్వటం బాగుంటుంది అని ఆవిడ వైపు నుంచి ఒక ప్రపోజల్ వచ్చింది రామానాయుడు గారి కుమార్తె నుంచి. ఈయన ఇక్కడే సెటిల్ అవ్వాలని డిసైడ్ అయి ఉన్నాడు నాగార్జున. అక్కడ చిన్న గ్యాప్స్ వచ్చినాయి, అలా వాళ్ళు విడిపోయారు. ఆవిడ వేరే వివాహం చేసుకున్నారు, ఈయన వేరే వివాహం చేసుకున్నారు. ఈ కుమారుడి పెంపకం బాధ్యతలు మెజారిటీ ఆవిడే చూశారు. నాగ చైతన్య పెంపకానికి సంబంధించిన బాధ్యతలన్నీ ఆవిడే చూశారు. ఆ తర్వాత ఆయన వీళ్ళ కాంపౌండ్లోను వాళ్ళ కాంపౌండ్లోను కూడా సినిమాలు చేస్తున్నాడు. నాగ చైతన్య వెంకటేష్తోనూ చేస్తున్నాడు, ఆయన ఇక్కడ నాగార్జునతోనూ చేస్తున్నాడు. సో ఆ రిలేషన్స్ ఉన్నాయి. కానీ అక్కడ కూడా అంతే, అక్కడ కూడా నాగార్జున ఎంట్రీ ఇచ్చిన టైంలోనే వెంకటేష్ తెర మీదకి రావడం కొద్దిపాటి తేడాతో ఆ టైంలో బావా బామ్మరిది అని ఒక సినిమా తీస్తారని ఒక స్పెక్యులేషన్ జరగటం. సురేష్ మూవీస్లో నాగార్జునతో ఒకే ఒక్క సినిమా వచ్చింది. అంతకు మించి అంతకుముందు నాగేశ్వరరావు గారికి ఒక రకంగా పర్మనెంట్ బ్యానర్గా నడిచినటువంటి ఒక సందర్భం ఉంది. సురేష్ మూవీస్ అంటే నాగేశ్వరరావు గారి ప్రొడక్షన్ అన్నట్టుగా. అది ఈయనతో క్యారీ ఫార్వర్డ్ అవలా. నాగార్జునతో ఒకే ఒక్క సినిమా, చిన్నబాబు అనేటువంటి ఒకే సినిమా తీశారు వాళ్ళు. అలా జరుగుతుంది. అంటే కొంచెం క్లోజ్నెస్ పెరిగిన తర్వాత ఎక్కడో చిన్న డివిజన్ రావటం, ఎవరి వ్యాపారాల్లో వాళ్ళు మళ్ళీ నిలబడినంత మాత్రం రిలేషన్స్ ఎక్కడ డిస్టర్బ్ చేసుకోలేదు. సో ఒకటి తెలుగు ఇండస్ట్రీలో బ్రాండ్ వార్ అయితే కంటిన్యూ అవుతుంది. బ్రాండ్ వార్ ఉంటుంది. ఎప్పుడు అక్కినేని గారి దగ్గర నుంచి ఈరోజు అల్లు గారి దాకా బ్రాండ్ వార్ అయితే ఉంది. ఇంకొక డెవలప్మెంట్ సార్, తిరుమల తిరుపతి దేవస్థానంకి ఇచ్చిన చెక్కులు 400 కోట్ల రూపాయలు. అది తూముకుంట తిరుపతి దేవస్థానం అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన ధర్మకర్తగా ఆయన ఒక గుడి పెట్టుకొని ఆ గుడి కోసం మళ్లించారు. ఇందులో 400 కోట్ల రూపాయల మేరకు ప్రాథమికంగా తేలింది చెక్కుల దారి మళ్లింపు అని. ఏ క్షణంలో అయినా విచారణ తీవ్రంగా నడుస్తుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. ఎందుకు తిరుమల మీద వైసీపీ అంత ఫోకస్ పెట్టింది? అంటే ఆయన బాగా డబ్బున్న దారి మళ్ళటం అనేది ఒక ఇష్యూ మాత్రమేనండి. అది దాని ఇంకొక గొడవ కూడా ఉంది అక్కడ. అంటే ఇప్పుడు ఈ దేవాదాయ శాఖ కిందకు వచ్చేటువంటి ఎండోమెంట్ కిందకు వచ్చేటువంటి ల్యాండ్స్ ఉన్నాయి చాలా. ఈ ల్యాండ్స్ లీజులకు సంబంధించిన వ్యవహారం ఏపీలో ఒక ఘర్షణ చూసాం మనం ఈ మధ్య కాలంలోనే. ఎండోమెంట్లో పనిచేసేటువంటి ఒక అధికారిని ద్వారా విజయసాయి రెడ్డి గారు ఏవో కొన్ని లీజులు, అక్రమ లీజులు ఆయన ప్రమోట్ చేశాడు అనేటువంటి ఒక వార్త విన్నాం. దాదాపుగా ఇలాంటిదే టీటీడీకి సంబంధించినటువంటి భూముల పందేరంలో కూడా జరిగింది అని ఇంకొక మాట బయటకు వచ్చింది. ఇప్పుడు అక్కడ కూడా చెవిరెడ్డి ప్రస్తావన ఉంది. అలాగే వైవి సుబ్బారెడ్డి గారు లాంటి పెద్దల ప్రమేయం గురించి కూడా ఒక చర్చ జరుగుతోంది. సో ఈ చెక్కుల గొడవ, ఈ భూముల లీజుకు సంబంధించిన వ్యవహారాలు, ఈ మొత్తాన్ని కలిపి అంటే టీటీడీ భూముల గొడవ, అలాగే మీరు చెప్తున్నటువంటి బినామీ టీటీడీ, చెవిరెడ్డి గారి టీటీడీ, దాని నుంచి చెక్కుల పంపిణీ చేయటం, ఒక అకౌంట్కి చెక్ ఇచ్చి అంటే ఒక కౌంటర్లో చెక్ ఇచ్చి ఇంకొక అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అవ్వటం అనే ఒక వివాదం. వీటన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిగితే డెఫినెట్గా వీళ్ళు 3-4 తిరుపతి కేంద్రంగా పనిచేసినటువంటి వైసీపీ నాయకులు లోపలికి వెళ్ళేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. కరుణాకర్ రెడ్డి గారు మాజీ చైర్మన్, సుబ్బారెడ్డి గారు మాజీ చైర్మన్, సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 3 హోదాల్లో పనిచేస్తాను. అక్కడ చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉండేవారు, ఆ తర్వాత తుడా చైర్మన్ ఉన్నారు, అలాగే టీటీడీ మెంబర్గా కూడా ఉన్నారు. ఒక టీటీడీకి మెంబరు, ఇంకో టీటీడీకి ధర్మకర్త. ఇన్ని హోదాల్లో ఇంత చేటు జరుగుతుంటే ఏం చేస్తున్నట్టండి? అంటే అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తున్నట్టు? అంటే తూముకుంట తిరుపతి దేవస్థానానికి టీటీడీ చెక్కులు అంటే ఈయన విదేశాలకు వెళ్ళినప్పుడు న్యాచురల్ తుడా చైర్మన్ వచ్చి అడుగుతున్నారంటే టీటీడీకి ఇవ్వండి అంటే
టీటీడీ పేరుతో ఇచ్చినవి ఇటు వేసుకున్నారు, ఈ ఖాతాలో వేసుకున్నారు అవును అంటే అనేది తెలుగుదేశం అభియోగం. అవును అంటే ఇది నిరూపణ కావాలండి. దర్యాప్తుకి ఆదేశించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా సీరియస్ ప్రకటన అయితే రాలేదు ప్రభుత్వం వైపు నుంచి. ఈ భూముల లీజు గొడవ అయితే నడుస్తోంది. భూముల లీజు గొడవలు అయితే నడుస్తున్నాయి. ఆయన సుబ్బారెడ్డి గారు టార్గెట్ అవుతాడు అక్కడ. సుబ్బారెడ్డి గారి ప్రమేయం ఉంది అనే మాట వినిపిస్తోంది ఆ ఏరియా. ఆల్రెడీ విజయసాయిరెడ్డి గారు అక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆయన టార్గెట్ అయ్యారు. అక్కడ టార్గెట్ అయ్యారు. ఇక్కడ సుబ్బారెడ్డి గారు వస్తాడు ఎజెండాలోకి. వచ్చిన తర్వాత అంటే ఒక రకంగా అరెస్టులకు సంబంధించి రకరకాల ప్రాంతాలలో కొన్ని అంశాలు ముందుకు తీసుకొచ్చి జనాలను ప్రిపేర్ చేస్తున్నారు. అంటే ఆ ఏరియాకి సంబంధించి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, తర్వాత చెవిరెడ్డి పేర్లు ఎలాగైతే అనుకుంటున్నామో ఇప్పుడు కోస్తా జిల్లాల్లో కూడా కొన్ని అరెస్టుల చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ చిత్తూరు జిల్లా నుంచి అయితే రోజా గారు కూడా ఉన్నారు. రోజా ఉన్నారు. ఆవిడేదో విదేశాల్లో ఉన్నారు అని, కొన్ని యూరప్ పర్యటనలో ఉన్నారు అని కొన్ని ఫొటోస్ బయటకు వస్తున్నాయి. అసలు ఎవరు ఎక్కడున్నారు అనేది తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. ఇక్కడ వల్లభనేని వంశీ కండిషన్ అలాగే ఉంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే. అలాగే కొడాలి నాని ఎక్కడున్నాడు అనేది ఒకటి. వీళ్ళ ముగ్గురు గ్యారంటీగా అరెస్ట్ అవుతారు. అంటే వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా, ఈ ముగ్గురు గ్యారంటీ అరెస్టులు అనేది బలంగా వినిపిస్తున్నటువంటి మాట. వీళ్ళ గురించి సెర్చ్ ఆపరేషన్లు జరుగుతున్నాయని, అలాగే ఆయన ఇన్వెస్టర్ వీసా తీసుకుని అమెరికా వెళ్ళిపోయారు, ఆయన డల్లాస్లో ఉన్నారు. అలాగే డొక్కు రవి అనేటువంటి ఇంకో పేరు, ఆయన మిత్రుడి పేరు ఒకటి బయట సర్క్యులేషన్లోకి వచ్చింది, ఆయన ఇంట్లో ఉన్నాడని ఒక కథనం. వల్లభనేని వంశీకి సంబంధించి, కొడాలి నానికి సంబంధించి కూడా దాదాపు ఇలాంటి కథలే ప్రచారంలో ఉన్నాయి. ఇంకొక వైపు అసలు ఆల్రెడీ వాళ్ళు అరెస్ట్ అయిపోయారు. పర్టికులర్గా వంశీ అరెస్ట్లోనే ఉన్నాడు. అరెస్ట్ చేసిన వాళ్ళ గురించే ఇలాంటి స్పెక్యులేటివ్ స్టోరీస్ పోలీసులు వ్యూహాత్మకంగా బయటకు పంప్ చేస్తారు అనే అభిప్రాయం మాట్లాడుతున్నటువంటి వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. అలాగే పేరిని నాని గారి కస్టడీలో ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ. ఆయన కంట్రోల్లో ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి ఒక రహస్య ప్రదేశంలో నాని అలాగే వంశీ ఉన్నారు అనేటువంటి ఒక స్పెక్యులేటివ్ స్టోరీ సర్క్యులేషన్లో ఉంది. ఏపీలోనేనా లేకపోతే వారి ఇతర బయట దేశాల్లో ఉన్న వారి మచిలీపట్నంలోనే అనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం. అంటే మన బ్రహ్మాండమైన పోలీస్ వ్యవస్థ ఉందండి, పెద్ద టైం తీసుకోదనుకుంటున్నాను. ఇంకొక ఇది ఉంది దీనిలో. కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఆయన గతంలో అంగళ్ళ కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఇరికించడంలో కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి. ఆ దాడి వ్యవహారానికి సంబంధించి ఆయనే అబ్జర్వరు. అప్పుడు ఆయన్ని తీసుకొచ్చి కృష్ణా జిల్లా ఎస్పీగా పెట్టడం మీద ఒక చర్చ జరిగింది. ఆయన ప్రమేయంతోనే, ఆయన కనుసన్నల్లోనే వంశీ ఈ దేశం దాటి వెళ్ళిపోయాడు అనేటువంటి ఇంకో కథనం ప్రచారంలో ఉంది. ఇలా వంశీ అరెస్టు చుట్టూ అనేక మంది, అంటే A1 నుంచి మొదలు పెడితే A10 వరకు, ఒకవేళ మీరు అన్నది లుకౌట్ నోటీసులు కనుక జారీ చేస్తే వెళ్ళే అవకాశం ఉండేది కాదు. లుకౌట్ నోటీసులు ఇంకా జారీ చేయలేదేమో. లుకౌట్ నోటీసుల ప్రస్తావన కూడా జరుగుతోంది గత వారం రోజులుగా. లుకౌట్ నోటీసులు, అలాగే ఈ ఇన్వెస్టర్ వీసాకి సంబంధించిన చర్చ కూడా తెలుగు మీడియాలో జరగటానికి ఒక రకంగా వంశీయే కారకుడు. ఇలా రకరకాల విషయాలు, అంటే ఆయన డల్లాస్లో ఉన్నాడా లేకపోతే విజయవాడలో ఉన్నాడని ఒక ప్రచారం, హైదరాబాద్లో ఉన్నాడని ఒక ప్రచారం, ఇలా నానా గందరగోళం అలముకుని ఉంది. ఈ అలముకుని ఉన్నటువంటి సందర్భంలో ఒకటి వాస్తవం, అంటే వీళ్ళ అరెస్టుల గురించి చాలా ఈగర్గా ఉంది ప్రపంచం. అంటే కూటమి కార్యకర్తల వైపు నుంచి వీళ్ళ అరెస్టుకు సంబంధించి ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతారా అనేటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉంది అనేది ఒకటి ప్రపంచం ముందు స్పష్టంగా వచ్చేసింది. ఏ మేరకు, అంటే ఈ కేసుల్లో వాళ్ళని అరెస్ట్ చేయటం వలన ఏం జరుగుతుంది, ఎందుకు టార్గెట్ అవుతున్నారు వీళ్ళు, అంటే కొడాలి నాని అలాగే
వల్లభనేని వంశీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది ఒక్కసారి ఆ కేసు లోపలికి వెడితే ఆయన చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా ముందు కన్నీరు పెట్టుకునేటువంటి పరిస్థితి కల్పించాడు చేశారు రైట్ అనేది ఆరోపణ. అలాంటి వ్యక్తిని వదిలే ప్రసక్తి ఉండకూడదు అని క్యాడర్ చాలా సెంటిమెంటల్గా తీసుకుంది ఆ విషయాన్ని అని. రెండోది లోకేష్ గారు పర్సనల్గా తీసుకున్నాడని. ఆయన రెడ్ బుక్ అని చెప్తున్నారు కదా, ఆ రెడ్ బుక్లో ఉన్నటువంటి పేర్లలో ప్రముఖమైనటువంటి పేరు ఇదే అని, వల్లభనేని వంశీ వల్లభనేని వంశీ అని. రైట్.